హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు వచ్చేసి క్రిస్పీ పొటాటో 65 రెసిపీ అండి. సో ఇది ఎలా చేస్తే బాగుంటుంది, సో ఎలా చేస్తే టేస్ట్ ఉంటుంది అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తానండి. సో మీరైతే ఏది మిస్ కాకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఏదైతే పెట్టానో అంత కంటిన్యూగా అయితే చూడండి. సో చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఒకసారి అయితే ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకోండి. పోసేసి ఏవైతే ఆలూస్, నేను ఇక్కడైతే 3 ఆలూస్ అయితే తీసుకున్నానండి. సో ఈ 3 ఆలూస్ని అయితే నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మరి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోలేదు, మిడిల్గా యావరేజ్గా అయితే కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా పీసెస్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ వచ్చేదాకా అయితే పెట్టుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా అంటే జస్ట్ ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. పసుపు కూడా కొద్దిగానే యాడ్ చేసుకోండి, ఎక్కువైతే అవసరం లేదు. తర్వాతకి బాగా కలబెట్టుకోండి. బాగా కలిపెట్టాక అందులో 1/2 స్పూన్ కారం మాత్రమే యాడ్ చేసుకోండి, ఎక్కువైతే అవసరం లేదు. 1/2 స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా రంగు పౌడర్ అయితే ఆరెంజ్ కలర్ రంగు పౌడర్ ఉంటుంది కదండి, అదైతే యాడ్ చేశాను జస్ట్ కలర్ కోసం. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి, ఇష్టమైతే యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను, ఎక్కువైతే యాడ్ చేసుకోలేదు. సో గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాక కొద్దిగా కలిపెట్టుకోవాలి. అండ్ ఆలూస్ అయితే పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఆయిల్ ఉందో అందులో కొన్ని పచ్చిమిర్చీస్, జస్ట్ నేనైతే 2 పచ్చిమిర్చీస్ అయితే తీసుకున్నానండి. ఆ 2 పచ్చిమిర్చీస్ అందులో వేసాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. సో ఆ రెండు జస్ట్ 1 సెకండ్ అలా ఇలా అన్న తర్వాత ఇంకా తీసేసుకోండి. తీసుకున్నాక ఏవైతే ఆలూస్ మనం ఒక కప్లో సర్వ్ చేసుకున్నామో ఆలూస్లో మిక్స్ అయితే చేసి కలిపేయండి. తర్వాత ఆనియన్స్ అయితే జస్ట్ ఒక 4 పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి. సో ఆ 4 పీసెస్ అనేది ఇప్పుడు పెట్టి చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. ఒకసారి ఎవరైనా ట్రై చేయాలా కొత్తగా అని అనుకున్న వాళ్ళైతే ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్ అయితే వచ్చింది. సో పీస్ కూడా బాగా మగ్గింది అన్నట్టు ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఫ్రైయే కదా, చాలా మంచిగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. సో ఎవరైతే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.